అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, అలాగే వాళ్ళ కార్యకర్తల గురించి మనం సపరేట్‌గా చెప్పుకోవసరం లేదు. నిత్యం కూడా నారా లోకేష్ గారి పైన ఏడుస్తా ఉంటాం. అది కామన్‌గా జరిగేదే. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. దక్షిణ కొరియాకో ఎక్కడికో వెళ్లారాయన. ఆయనేమి సొంత పర్యటన నిమిత్తం వెళ్ళలా. అది అధికారిక ప్రభుత్వ పర్యటన. అంటే మంత్రి హోదాలో నారా లోకేష్ గారు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఎందుకెళ్లారాయన? అక్కడికి ఎందుకెళ్లారు? ఒకటి ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. ఎవడో కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆడేమని మాట్లాడతాడంటే, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా, ఆయనకి ఏం పని విదేశాల్లో అంటే ఆయన మాట్లాడే మాటలన్నమాట. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, అలాగే ఐటీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్, ఆర్టీజీ కదా, ఆయన శాఖలు అవి. ఆ శాఖలకు అంటే ఆ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు విదేశీ పర్యటన చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా సరే ఈ మాత్రం తెలిసే ఉంటుంది. తెలియదని చెప్పి నేను అనుకున్నాను. కానీ వెంకటరెడ్డి గారికి ఆ మాత్రం బుర్ర కూడా లేదు. ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఊరికే వచ్చేస్తాయా? మంత్రి హోదాలో నారా లోకేష్ గారు ఎంత మేరకు ప్రయత్నం చేయాలో ఆ మేరకు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి, ఆయా పరిశ్రమలతో, అది ఐటీ పరిశ్రమలా, లేదంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిందా, ఇంకొకట ఆయా పరిశ్రమలను ఉద్దేశించి ఆ పరిశ్రమల ప్రతినిధులు కావచ్చు, సీఈఓలు కావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని ఒప్పించి, మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు పలానా రాయితీలు కల్పిస్తాం, మీకు అంటే పక్క రాష్ట్రాలతో పోలితే మీకు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు కూడా లాభం ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఒప్పించగలగాలి. ఆ స్కిల్ మన దగ్గర ఉండాలి. నారా లోకేష్ గారి దగ్గర అది ఉంది. ఒప్పించగలదు. ఎవరితో అయినా సరే మాట్లాడగలుగుతాడు. ఆ కన్విన్స్ చేసే విధానం నచ్చుద్ది. ఆయనకి ఆ టాలెంట్ ఉంది. అందుమూలంగానే చూడండి, నారా లోకేష్ గారు ఈ 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే, గతంలో కూడా చేశారైనా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ట్విట్టర్ ఖాతా కానీ, ఫేస్బుక్ పేజీ కానీ చూస్తే మనకు అర్థం. కొన్ని వందల పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ గారే. ఆయన చొరవతోటే మన రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చినాయి. రీసెంట్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒకటి, అలాగే గూగుల్ డేటా సెంటర్, రీసెంట్గా ఒక కంపెనీ కూడా ఉంది, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. ఇలా రాష్ట్రానికి వరుస పెట్టుబడులు రావడానికి కారణం ఎవరు? నారా లోకేష్ గారు కదా. మరి మీరు ఎందుకు రోజులు చేస్తారండి? అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమల్ని తరిమేశారు. చాలా పరిశ్రమలు తరివేశారు, వెళ్ళిపోయినాయి కూడా. ఇప్పుడు పరిశ్రమలు తీసుకొస్తే రాష్ట్ర ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఓటేది? ఎవడనే అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి పాలసీలు ఎలా ఉంటాయి? పరిశ్రమలు వద్దు, ఉపాధి వద్దు, తినాలే తిరగాలి, సంవత్సరానికి ఏదో పథకం పేరు చెప్పి 15,000 రూపాయలు మేము పడేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ. చంద్రబాబు నాయుడు గారి పాలసీ అలా ఉండదు. ఎంతసేపు కూడా రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాల మీద ఆధారపడకూడదు. అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలపైన ప్రజలు ఎవరు ఆధారపడకూడదు. వాళ్ళకి స్వయం ఉపాధి ఉండాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిది అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఊరికే అయిపోతుంది విజనరీ లీడర్లు. ఆలోచన విధానాలు అలా ఉండాలి. ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తుంటే ఇలా సొల్లుగాళ్ళందరూ కూడా ప్రెస్ పెట్టి ఆఫీసులో కూర్చొని అనేక రకాలుగా విష ప్రచారం చేస్తున్నారు. అసలు ఎప్పుడైనా సరే గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 2024 ఈ మధ్య కాలంలో గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ కంపెనీ ప్రతినిధులతో అయినా సరే కనీసం ఒక అరగంట సేపు కూర్చొని ఒక పవర్ ప్రజెంటేషన్, ఇదిగో మా రాష్ట్రంలో ఈ వనరులు ఉన్నాయి, మీకు ఈ విధంగా లాభం జరుగుద్ది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, నీళ్ళకు కరువు ఉండదు, కరెంటుకి కరువు ఉండదు, ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం, అన్ని రకాలుగా రైతులు మేము కల్పిస్తాం, ఏ రోజైనా సరే ఎవరితో అయినా మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టి చూపించాలి. ఏమవుతుంది? అవదది. అలా చెయ్యలేదు కూడా జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు ఏదో నారా లోకేష్ గారు ఏదో అతని ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నాడండి. ఎందుకంటే ఏడిస్తే నాకు అర్థం కావట్లా. ఈ విష ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది.